అమ్మా అమ్మా గంగమ్మ. అమ్మా తల్లి గంగమ్మ తల్లి, నాకు ఒక పీడకలు వచ్చిందమ్మా తల్లి, అది జరగకుండా చూడమ్మా. బావా ఏం పెడకలా? గంగమ్మ దగ్గర టెంకాయ చెప్పులు కొట్టేస్తుంటాడన్నయ్యా. పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టుంటారు. అమ్మా గంగమ్మ తల్లి, రాత్రి వచ్చిన పీడకలు ఇదేనమ్మా. అమ్మా గంగమ్మ, అమ్మా వాళ్ళ ముగ్గురు నుంచి నన్ను కాపాడమ్మా, రాత్రి కుక్కను కొట్టినట్టు కొట్టినారమ్మా. మే పాప గంగమ్మ గుళ్ళో నగలెత్తుకొని పోయేదానికి వచ్చినాడు దొంగ. దొంగ కాబట్ట గంగమ్మ గుళ్ళోనే నగలెత్తుకుపోయేదానికి వచ్చినావు నువ్వా? ఇంకా దొంగను ఊరికే వాళ్ళు కూడా కార్తిక వద్దలే గుడిద్దుమే. గంగమ్మ అమ్మా గంగమ్మ, నిజంగా నువ్వు దేవుడు అయితే నీకు అంత శక్తి ఉంటే వాళ్ళ నుంచి నన్ను కాపాడలేవా? ఏంద్రా రంజిత్తో కాపాడలేవా అంటున్నావా? ఏమైంది మావా? మావా ఏంది మావా, నా బాధలు చెప్పుకునే దానికి ఈ దేవుడి కాడికి వస్తే ఏదేదో జరుగుతుంది మావా. ఏం జరుగుతుందిరా? రాత్రి ఒక పీడకలు వచ్చింది మావా, అది జరగకూడదని దేవుడి కాడికి వస్తే అదే జరుగుతుంది మావా. దేవుడే ఇంకేది మావా? దేవుడు ఉందా లేదు మావా ఇక్కడ? నీకు పీడకల్లో వచ్చిందే జరిగిందని నువ్వు బాధపడతా ఉంటే నిజంగానే మా ఇంట్లో కష్టపడి సంపాదించుకున్న నగలు పోయాయిరా. ఎవరు ఎత్తుకున్నారో ఏం చేశారో తెలియదు, ఏం చేయాలో తెలియక దేవుడి దగ్గరకు వచ్చి కూర్చున్నాను రా. నగలా ఎవరు తెలిసిందా మావా? అది తెలిస్తే ఇంత బాధ ఎందుకు పడతాను రంజిత్తో? పాప నగల దొంగ. ఆ నగల్ని నువ్వే ఎత్తుకున్నావని చెప్పరా నా బట్ట. చెప్పరా నా బట్ట. సురేష్ మావా, నేనే ఎత్తుకున్నా మీ ఇంట్లో నగలు, నేనే ఎత్తుకున్నాను మావా. ఏంద్రా రంజిత్తు, నా ఇంట్లో నా బామ్మరిదిగా ఉండి ఇంట్లో నగలు నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరం ఏముందిరా? ఏదైనా కావాలంటే నేను ఇచ్చుంటాను కదరా నీకు. మావా బుద్ధి 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 లేకుండా ఎత్తుకున్నాను మావా, ఇంకెప్పుడు ఆ పని చేయి మావా, క్షమించు మావా. ఇప్పుడే ఇంట్లో ఉన్నాయి తెచ్చిచ్చేస్తాను ఉండు మావా. సరేలే రంజిత్తో తెచ్చిపెట్టేయి. అదేదో నువ్వే తెచ్చిపెట్టేసి ఉండొచ్చు కదరా, నగలు ఉన్నాయని చెప్పేసి ఉంటే నువ్వు నా దృష్టిలో దొంగ అయ్యిండవు కదరా. ఆ నగలు తీసిపోయి అమ్మేద్దాం అనుకున్నాను మావా. రాత్రి ఒక పీడకలు వచ్చింది, ఇక్కడికి వచ్చి ఓయమ్మా గంగమ్మ, ఇంకా నేను ఎప్పుడు తప్పు చేయనమ్మా మావా, నీ నగలు తెచ్చిచ్చేస్తాను ఉండు మావా. అమ్మా గంగమ్మ.